ఇలా ఒక్క ఇల్లు కట్టించిందా ఇప్పుడు ఈ గంగన్న మీ కార్పొరేటరు నా దగ్గరికి 10 సార్లు తిరిగాడు. వేరే పార్టీలు ఉండగా కూడా 10 సార్లు తిరిగాడు. సరే ఏమైనా డబుల్ బెడ్రూమ్ వస్తుందా, నరేంద్ర మోడీ దేశం మొత్తం కోట్లాది ఇల్లు కట్టిండు, మన తెలంగాణకి ఏమైనా వస్తుందా అంటే, నువ్వు ఏటుకున్నావో ఆ పార్టీలో నీకేమో పని మీద ఇంత చిత్తం ఉంటుంది కట్టియాడని చెప్పాడు. ఆడు 2000 పెన్షన్ ఇచ్చిండు. కేంద్రం నుంచి వచ్చిన 2 లక్షలతో ఇల్లు కట్టియాలి. కుండలు పెట్టిండు, బిందెలు ఎత్తుకి. అది చేసిన కథ. వీళ్ళు కుండలు కూడా పెడతలేదు, ఉన్న కుండలు వాళ్ళ కొడుతుంది కాంగ్రెస్ వాళ్ళు. ఏమై ఇంద్ర వీళ్ళు ఏమై జాగుంటే 5 లక్షలు ఇస్తాను అన్నాడు కదా. ఒక్కొక్క అనుకుంది ఆడ నన్ను గుండె అంటాడు. విన్నారా? ఏం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ఆర్ఐ లేరా దుబాయ్ మస్కట్ నీకు? మన గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పిండు వాళ్ళకి? ఏమైనా చేస్తుండా? ఏం లేదు. అవినీతి లేకుండా మీకోసం పనిచేస్తాము. కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చి మీ గ్రామ పంచాయతీలను పెంచుతాము, డెవలప్ చేస్తాము, మీ రోడ్లు వేపిస్తాము, ఇల్లు కట్టిస్తాము. ఓలాగా బీమార్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తుంది నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్. తెలంగాణలో ఇస్తలేరు. తెలంగాణలో పథకం ఇంప్లిమెంట్ చేస్తలేరు. మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నది, రాజీవ్ ఆరోగ్యశ్రీ అట. ఓడికని వచ్చింది ఆరోగ్యశ్రీ? ఓడి బీమారే కాలేదా మీ దగ్గర? మళ్ళీ 5 లక్షల రూపాయలు వద్దా? ప్రతి సంవత్సరం 5 లక్షలు వస్తాయి వద్దా? ఈ రోడ్ వేయించుడు, నిధులు కేంద్రంకి తెచ్చి ఇమీడియట్ గా ఏపీయొచ్చు. జర గల్లీలో కూడా బీజేపీ కోటేయరావా అని అడుగుతున్నా.